ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్లోర్కి ఒకటే ఒక ఫ్లాట్ ఉన్న 2 BHK 1390 SFT ఫ్లాట్ అండి. 4 ఫ్లోర్లే ఉంటుంది, 4 ఫ్లాట్లే ఉంటాయి మొత్తం కూడా. ఇందులో ఫ్లోర్కి ఒకటే ఒక ఫ్లాటు. మీకు ఇందులో లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. మీకు లిఫ్ట్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకొని ఇదంతా కూడా బాల్కనీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటు. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్తో ఉంది. అటు రోడ్డు చూసినట్లయితే మీకు మనకి అపార్ట్మెంట్ ముందు 30 feet రోడ్డు ఉంటుంది. మీకు కనిపించేది శివాలయం టెంపుల్. మనకి ఇది లొకేషన్ ఎక్కడుంది అంటే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 నుంచి 2 కిలోమీటర్ దూరంలో బండ్లగూడ జాగీర్ దగ్గర ఉంటుంది. మీకు బండ్లగూడ జాగీర్ పాత మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి సెంటర్ కూడా మీకు మంచి దగ్గరలోనే ఉంటుంది. ఇది వచ్చేసరికి సన్ సిటీ తిరుమల గార్డెన్ అంటారు ఈ ఏరియాని. మీరు ఇక్కడ నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలికి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. మీరు అటు చూసినట్టయితే ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ కదా. మనకి ఇటువైపు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసరికి నార్త్ ఈస్ట్ కార్నర్కి సెకండ్ బిట్ వస్తుంది. మీకు అది ఈస్ట్ ఫేసింగ్లో రోడ్డు 40 feet రోడ్డు ఉంటుంది, నార్త్లో 30 feet రోడ్డు ఉంటుంది. కింద మీకు 4 ఫ్లాట్స్కి 4 పార్కింగ్స్ ఉన్నాయి. బోర్వెల్ కూడా వాటర్ మంచి వాటర్ పడినాయి, పైన ఉంది వాటర్. ఇప్పుడు మీకు ఫ్లాట్ లోపల చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది వచ్చేసరికి మనకి లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ స్టేర్ కేస్ పైకి ఇలా ఉంటుంది. ఈ ఫ్లాట్స్లో ఏంటంటే ఇక్కడే మీరు గ్రిల్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇంక మొత్తం ఫ్లాట్ ఓనర్ యూజ్ చేసుకోవచ్చు. పైన వాళ్ళకి వెళ్ళడానికి ఏంటంటే లిఫ్ట్ కానీ స్టెప్స్ కానీ ఇక్కడికే ఇదైపోతుంది కనుక ఇక్కడ నుంచి ఇదంతా కూడా బాల్కనీ కింద యూజ్ చేసుకోవచ్చు. దీనికి మనకి చుట్టూ గ్లాస్ ఫ్రేమ్ వస్తుంది. ఇది వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత మీకు లుక్ అనేది ఇక్కడ వచ్చేసరికి రెడ్ బ్రిక్ తోటి కట్టడం జరిగింది. చూడొచ్చు మీరు రెడ్ బ్రిక్ కూడా మనకి రెడ్ బ్రిక్ తోటి రివర్ శాండ్ తోటి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి. ఇది వచ్చేసరికి మీకు 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్స్. ఇందులో ఒకే ఒక ఫ్లాట్ ఉంది ఇప్పుడు మనకి అవైలబిలిటీ. మిగతా 3 ఫ్లాట్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపల చూపిస్తారండి. ఇదంతా హాల్ వస్తుంది. మీకు హాల్ కూడా చూడండి చాలా పెద్ద సైజులో ఉంటుంది. మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది. ఇదంతా కూడా మీకు సోఫా సెట్కి అది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇది కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది. సో మీకు చాలా పెద్ద ఫ్లాట్స్లో వచ్చినంత స్పేసెస్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు కూడా మీకు వాష్ ఏరియా అండ్ లో బాల్కనీ ఉంటుంది. ఇదంతా ఓపెన్ కిచెన్ ఏరియా చూడండి. ఇది మొత్తం మనకి ఫినిషింగ్ అయిపోయి వాల్ కేర్ అది పెట్టిన తర్వాత మీకు క్వాలిటీ అనేది ఇది స్పేషల్గా చాలా పెద్దగా కనిపించింది. మనం ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే తీస్తున్నాము. అందులో ఈ ఫ్లాట్స్ అనేవి ఇండిపెండెంట్ ఫ్లాట్స్ దొరకడం అనేది కష్టంగా ఉన్నాయి. ఫ్లోర్కి ఒకటే ఒక ఫ్లాట్ ఉండడము, అందుకే 3 అయిపోయినాయి. ఇప్పుడు ఒకటే ఒక ఫ్లాట్ ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటే మీకు మంచి ప్రైస్లో వస్తుంది. ప్లస్ ఇలా ఫ్లోర్కి ఒకటే ఒక ఫ్లాట్ ఉన్నది. దీంట్లో మర్చిపోయి చెప్పడం, యూడిఎస్ అనేది 50 square yards వస్తుంది ఒక ఫ్లాట్కి. టోటల్ ల్యాండ్ ఏరియా 200 square yards. 4 ఫ్లాట్సే కాబట్టి మీకు యూడిఎస్ 50 square yards వస్తుంది. మీకు ఇందులో ఇక్కడ పూజా రూమ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంచెం పెద్ద సైజులో వస్తుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇదేంటంటే వాడితే మీరు పూజ రూమ్ కింద పెట్టుకోవచ్చు, లేదా పూజ రూమ్ కిచెన్లో పెట్టుకుంటారంటే కిచెన్లో కూడా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ప్లాట్ఫామ్ పక్కన ఈ వైపుకి వచ్చేసరికి మనకి ఈశాన్య వైపుకి మీకు పూజ రూమ్ కానీ ఇచ్చాము. సో అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది కదా, అలా వర్క్ చేసుకునే క్యాబిన్ కింద వాడుకోవచ్చు, లేదా పిల్లల స్టడీ కింద కూడా వాడుకోవచ్చు. ఇది స్పెషల్గా బాగుంటుంది ఈ ఫ్లాట్స్లో. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇటువైపు ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇటు చిల్డ్రన్స్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెంటనే ఈ వీడియోలో ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను వాట్సాప్లో. వన్స్ ఒక్కసారి మీరు విజిట్ అయ్యి చూడండి, మీకు చాలా నచ్చిద్ది. ఒకవేళ ఇది నచ్చకపోయినా మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటనే చెప్తే మా దగ్గర వేరే కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవి కూడా చూపిస్తాను. ఇందులో మాత్రం ఫ్లోర్కి ఒకటే ఒక ఫ్లాట్ వచ్చేవి. ఇలా 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్సే ఉండేవి, చాలా రేర్గా ఉంటాయండి. మిగతా అన్ని చోట్ల ఏంటంటే 10-20 అట్లా ఉంటాయి కదా. సో ఒకటే ఒక ఫ్లాట్ ఉంది ఇందులో అవైలబిలిటీ. ఇమీడియట్గా ఇలా ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలి, ఇండిపెండెంట్గా ఉండాలని ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీకు నాకు కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ నేను వాట్సాప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.